ఏకాగ్రత. ఒకప్పుడు క్రాంతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు బాణాలు తయారు చేయడంలో ఎంతో ప్రావీణ్యం కలవాడు. ఎవరైనా అతని బాణాలను చూసినప్పుడు అతని పనిని ప్రశంసించకుండా ఉండలేకపోయేవారు. ఒకసారి క్రాంతి బాణాలు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు ఒక గొప్ప ధనవంతుడి ఊరేగింపు చాలా శబ్దంతో అక్కడి నుంచి వెళ్ళింది. అయితే క్రాంతి తన పనిలో పూర్తిగా మునిగిపోయి ఉండడంతో ఆ ఊరేగింపును గమనించలేదు. కొంతసేపటికి అక్కడికి ఒక సాధువు వచ్చాడు. అప్పుడే క్రాంతి తన పనిని పూర్తి చేశాడు. సాధువు క్రాంతిని అడిగాడు, ఇక్కడి నుండి ఒక ధనవంతుడు ఊరేగింపు వెళ్ళింది కదా, ఎంతసేపు అయింది అని. దానికి క్రాంతి, క్షమించండి స్వామి, నేను నా పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను, ఆ ఊరేగింపును గమనించలేకపోయాను అని చెప్పాడు. దీనికి సాధువు ఆశ్చర్యపడి, నీవు ఇక్కడే ఉన్న ఊరేగింపులో వాయిద్యములు, డోలు వంటి శబ్దాలు వినిపించలేదా అని అడిగాడు. అందుకు క్రాంతి ఇలా బదిలిచ్చాడు, నా పని నాకు పూజ లాంటిది, నేను పని చేస్తున్నప్పుడు ఇతర విషయాలన్నింటినీ మర్చిపోతాను అని. ఈ మాటలు విన్న సాధువు కృతజ్ఞతతో క్రాంతి పాదాలను తాకి నమస్కరించాలనిపించింది. నేను కూడా నీలా నా పనిని పూర్తిగా అంకిత భావంతో చేస్తాను అని సాధువు ప్రతిజ్ఞ చేశాడు. నీతి: ఎవరి పని వారికి దైవంతో సమానం కావాలి.